నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూలక్ష ఆర్గనైజేషన్. ఇది వల్లంకి పిట్ట. మనం చాలా సినిమా పాటల్లో వింటూ ఉంటాం. ఈ వల్లంకి పిట్ట అసలు ఉందా? లేదా? అనే దానికి సంబంధించి కూడా చాలా మంది దగ్గర చాలా చాలా అభిప్రాయాలున్నాయి. సో, నిజంగా ఈ వల్లంకి పిట్ట ఉందా? లేతే కవులు, రచయితల కల్పన అనేది గూడా మనకు ఉదయిస్తున్న ప్రశ్న. ఎందుకంటే అది వల్లంకి పిట్ట మనకెక్కడా కనిపించదు. అది గూడా అనేది నేనిక్కడ చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఈ వల్లంకి పిట్టకి సంబంధించి అనేది ఉన్నది. వల్లంకి పిట్ట అనేది ఉన్నది. సో, ఇది హిందూ అంటారు. హిమాలయ పర్వతాలు ఏదైతే ఉన్నదో, హిమాలయ పర్వత ప్రాంతాల్లో సంచరించేటువంటి ఒక అరుదైన పక్షి జాతికి సంబంధించినటువంటిది వల్లంకి పిట్ట. లేదా వల్లంకి పక్షి అనండి. సో, ఇది మనకు మన ప్రాంతాల్లో కనిపించేటువంటి పిచ్చుకలుంటాయి గదా! చిన్న పిచ్చుకల సైజులో ఇది రకరకాల రంగులలో, రకరకాల మల్టీ కలర్స్‌తోని ఈ పిట్ట ఏదైతే ఉందో ఇది మనకు కనిపిస్తా ఉంటది. సో, దీని ఆహార పదార్థాలు పురుగులు, కీటకాలు, చెదలు, లార్వా లాంటివి తింటూ ఈ వల్లంకి పిట్ట తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటది. రకరకాల రంగుల్లో ఉన్నటువంటి ఈ వల్లంకి పిట్ట పురుగులు, కీటకాలు, చెదలు, లార్వా లాంటి వాటిని తింటూ తన జీవితాన్ని ఇది కొనసాగిస్తా ఉంటది. సో, సోదరులారా, సోదరీమణులారా, దీనికి సంబంధించి ఇండియన్ సైంటిస్టులు గానియండి, లేదా దానికి సంబంధించినటువంటి పర్యావరణానికి సంబంధించినటువంటి పక్షి శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో దాన్ని పక్షి అంటాం. మన భాషలో పిట్ట అంటాం కాబట్టి, పిట్ట బ్రౌచర్య అంటే స్పెల్లింగ్ చెప్తాను ఇందులో. పిఐటిటిఏ పిట్ట, బిఆర్ఏసిహెచ్వైయుఆర్ఏ బ్రౌచర్య అని పేరు పెట్టారు దీనికి. సో, ఇది ఏదైతే ఉన్నదో ఈ వల్లంకి పిట్టకు సంబంధించి శీతాకాలంలో పాకిస్తాన్, నేపాల్ లేదా మధ్య దక్షిణ భారతదేశపు అడవుల్లో ఇది మనకి కనిపిస్తున్నటువంటి పక్షిగా ఈ వల్లంకి పిట్టను మనం చెప్పొచ్చు. దీనికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయనేది మనం చెప్పుకోవాలి. ఇది మల్టీ కలర్ ఉంటుంది. అరుదైన జాతి పక్షి. సో, ఈ పక్షికి సంబంధించి ఏదైతే ఉన్నదో చాలా మనం కోవిల్ అంటాము. కోవిల్ నల్లగా ఉంటుంది. సో, కోవిల్‌కి సంబంధించి ఇంకో సందర్భంలో చెప్పుకుందాం గానీ, సో, కోయిల ప్రస్తావన అనగానే ఒక సింగర్‌లాగా మనకు గుర్తుకొస్తారు. ఒక గాయకుల్లాగా మనకు గుర్తుకొస్తారు. అట్లనే ఈ పక్షి గురించి ఆ సినిమా పాటల్లో రాసిన, లేకపోతే కవిత్వంలో రాసిన, ప్రస్తావించిన దాని యొక్క ఇదేందంటే, ఈ ఈ పక్షి చాలా చిన్నగా ఉండటం, మల్టీ కలర్స్‌లో ఉండటం, అదేవిధంగా అరుదైన జాతి పక్షిగా ఉండటం. అట్లా చెప్పాల్సొస్తే అంతరించే జాతిలాగా అయిపోయింది ఇది పాకిస్తాన్. అంతరించే పక్షి జాతుల్లో ఇది నెట్టివేయబడ్డది. ఎంతసేపు చెప్పినా దీని ఉన్న ప్రధానమైనటువంటి ప్రత్యేకత, దీని గురించి ప్రస్తావన, సినీ రచయితలు గానీ, కవులు గానీ దీన్ని ప్రస్తావించేటువంటి అంశం ఏదైతే ఉన్నదో, దీనికి సంబంధించి వచ్చినప్పుడు దీని గొంతు చాలా శ్రావ్యంగా, మృదు మధురంగా, వినసొంపుగా ఉంటుంది. అందుకోసమే ఈ వల్లంకి పిట్టకి సంబంధించి ఇంత ప్రాధాన్యత ఉన్నదనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో, అంతరించిపోతున్నటువంటి వల్లంకి పిట్ట ఏదైతే ఉన్నదో ఈ పక్షి జాతిని రక్షించాల్సినటువంటి బాధ్యత పర్యావరణ ప్రేమికుల మీద ఉన్నది. సంబంధించినటువంటి ఆయా నేను అన్నట్టుగా అటు పాకిస్తాను, నేపాలు, ఇండియాకి సంబంధించినటువంటి ఈ 3 దేశాలు, లేకపోతే ఇంకా ఎక్కడెక్కడ కనిపిస్తే అక్కడ ఈ పక్షి జాతుల్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. వాటిని తీసుకొచ్చి ఈ పక్షి జాతిని స్ట్రెంథెన్ చేసి ఆ పక్షి జాతి సంతతిని పెంచాల్సిన అవసరం ఉన్నది. అందుకు వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద, ముఖ్యంగా ఆయా కేంద్ర ప్రభుత్వాల మీద, దేశాలలో పరిపాలన చేసే ప్రభుత్వాల మీద ఉన్నది. ఈ వల్లంకి పిట్ట పక్షులను పరిరక్షించాల్సిన బాధ్యత మాత్రం పాలక ప్రభుత్వాలదే అని ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అన్నారు మిత్రులారా. మీరు కూడా మీ కామెంట్స్‌ని కామెంట్ బాక్స్‌లో రాయండి అని ఆహ్వానిస్తా ఉన్నాను.